So today our demonstration about Oracle Fusion Financials. It's about a functional, not technical or a techno-functional. It's only for functional. So it is non-technical and there is no coding and there is no programming language anything. Just UI access, user interface access. So we don't need any special qualification for this. If you have some computer knowledge or computer access knowledge, then you can simply use this application in enterprise level. Okay. So before going to the discussion, ఫస్ట్ ఆర్కిల్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్కిల్ అనేది ఏంటంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ అండి. సో ఆర్కిల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇది ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో డేటా మేనేజ్మెంట్, దాన్ని డేటా స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అంటే ప్రీవియస్ డేస్ లో ఆర్కిల్ ముందు కానీ లేకపోతే ఏదైనా ఒక డేటాబేస్ సంబంధించి ఒక అప్లికేషన్స్ రాకముందు ఒక ఎంటర్ప్రైజ్ కానీ ఒక బిజినెస్ కానీ మేనేజ్ చేయాలంటే అంత మాన్యువల్ గా ఉండేది ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ నోట్బుక్స్ లో నోట్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నోట్బుక్ లో లేకపోతే రికార్డ్స్ లో పెద్ద బుక్స్ లో నోట్ చేయడం, వాటిని ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్ని అట్లా ఫాలో అవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డేటా స్టోరేజ్ కానీ డేటా ఏదైనా మిస్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది ఉండేది. బట్ తర్వాత ఏమైందంటే ఈ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అయ్యేసరికి ఈ డేటాబేస్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అన్ని కంపెనీస్, ఏ చిన్న కంపెనీ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు అన్ని ఈ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ ని యూజ్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఆర్కిల్ ప్రత్యేకత ఏంటంటే ఆర్కిల్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ తో పాటు ఈఆర్పి సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఆర్కిల్ లో 2 రకాలు ఉంటాయి. ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్ ఒకటి, క్లౌడ్ సిస్టమ్ ఒకటి. ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆ పేరులో ఉంది ఆన్ ప్రెమిసెస్ అని. ఆన్ ప్రెమిసెస్ అంటే ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ పర్టికులర్ నెట్వర్కింగ్ ఏరియాలోనే అది పనిచేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ. దాని గురించి భయపడాల్సిన పని లేదు. మన ఆ కంపెనీకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ సంబంధించిన డేటా స్టోరేజ్ సంబంధించి ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్ లో సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ ఉండింది అనమాట. ఆ నెట్వర్క్ దాటిపోతే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన డేటా బయటకు పోవడానికి వీల్లేదు. సో దీనికి ఏంటంటే పర్టికులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మన ట్రైనింగ్ కానీ మనం నేర్చుకోవాలన్నా, మనం దాని మీద వర్క్ చేయాలన్నా కానీ అంటే మనం ఎక్కడి నుంచైనా దాన్ని ఆపరేట్ చేయలేం. కంపల్సరీగా కస్టమర్, ఆ కంపెనీ ఎంటర్ప్రైజ్ లో ఉన్న ఆ పర్టికులర్ నెట్వర్క్ లోనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి, ఆ పర్టికులర్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి, దాని మీద వర్క్ చేయాలి. సో మనం వర్క్ చేసిన డేటా మొత్తం ఆ నెట్వర్కింగ్ స్టోరేజ్ ఏరియాలోనే సేవ్ అవుతుంది అనమాట. వెరస్ క్లౌడ్ సిస్టమ్ అయితే అలా కాదు. ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్, ఆ థర్డ్ పార్టీ ద్వారా ఈ ఏమంటారు, ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు మన కంపెనీ ఉంది, ఎంఎన్సి కంపెనీ, డిఫరెంట్ కంట్రీస్ లో ఉంది. బట్ మనం ఒక చోట నుంచి అన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అన్ని కంపెనీలు, అన్ని దేశాల్లో ఉన్న మన యూనిట్స్ ని ఇక్కడ నుంచి లాగిన్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సో దీనికి స్టోరేజ్ కూడా క్లౌడ్ సిస్టమ్ కాబట్టి క్లౌడ్ అనేది ఎక్కడి నుంచి అయినా కానీ యాక్సెస్ చేయొచ్చు. సో అది. బట్ దీంట్లో సెక్యూరిటీ ఎట్లా అంటే ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్ తో పోల్చుకుంటే దీని సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంది. దీని సెక్యూరిటీ ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ లో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చినాయి కాబట్టి ఆన్ ప్రెమిసెస్ నుంచి ఇప్పుడు చాలా మంది క్లౌడ్ సిస్టమ్ కి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. జనరల్ గా ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం నాకు తెలిసి ఇదివరకు ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్ ఈబిఎస్ అంటారు, ఈ బిజినెస్ సూట్. సో ఈ బిజినెస్ సూట్ నుంచి అందరు క్లౌడ్ సిస్టమ్ కి మైగ్రేట్ అవుతున్నారు. ఆర్కిల్ ఫ్యూజన్ అనేది క్లౌడ్,
ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది క్లౌడ్. ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ అనేది ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్. సో దాని నుంచి క్లౌడ్ సిస్టమ్ కి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది. ఇంకా చార్జెస్, లైసెన్స్ చార్జెస్ కూడా దీనికి చాలా తక్కువ. ఈ క్లౌడ్ సిస్టమ్‌లో ఏందంటే డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ స్టెప్‌లో చెప్తాను. క్లౌడ్‌లో ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఎన్ని రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్‌లో మనకి ఎ యాక్సెస్ లెవెల్ ఎంత వరకు ఉంది. సో ఇప్పుడు ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్‌లో ఏంటంటే అన్నీ దాంట్లో డంప్‌గా ఇచ్చేస్తాడు. సో డేటాబేస్ మేనేజ్‌మెంట్ అన్నీ దీంట్లోనే చూసుకోవాలి. సో యాహ్! తర్వాత మనకి మెయిన్‌గా దీంట్లో వినపడేది ఈఆర్‌పీ సిస్టమ్. అసలు ఈఆర్‌పీ అనేదేంటంటే దాని ఫుల్ ఫార్మ్ ఏందంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే దాన్ని 3 పదాల్లో చెప్తా. ప్లానింగ్ ఆఫ్ మల్టిపుల్ రిసోర్సెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ దెమ్ ఇంటూ ఏ ఎంటర్‌ప్రైజెస్ ప్రాసెస్. సో అంటే అర్థం ఏంటంటే ఒక ఎంటర్‌ప్రైజ్‌లో ఉన్న బిజినెస్‌లో ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ప్రాసెస్‌లు ఉంటాయి. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక సైకిల్, ఒక లైఫ్ సైకిల్ లాగా. సో దాన్ని మేనేజ్ చేయడాన్ని ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో దీన్నంతా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో ఆ ట్రాన్సాక్షన్ మధ్యలో మిస్ అవ్వడానికి లేదు. ఒకదానికొకటి లింక్ చేసి ఒక, ఒక బిజినెస్ సైకిల్‌ని క్రియేట్ చేయడాన్ని ఈఆర్‌పీ సిస్టమ్ అంటారు. ఈఆర్‌పీ సిస్టమ్‌లో ఉన్న స్పెషాలిటీ అదనమాట. సో ఈఆర్‌పీ సిస్టమ్‌లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఈచ్ ప్రాసెస్‌ని ఇందాక మల్టిపుల్ రిసోర్సెస్ అన్నాం గదా! ఆ మల్టిపుల్ ప్రాసెస్‌ని ఎన్ని ఎన్ని రకాలున్నాయి, అవి ఈఆర్‌పీ సిస్టమ్‌లో ఎలా మన లైఫ్ సైకిల్ ఎలా చేస్తాం అనేది మనం ట్రైనింగ్‌లో చూస్తాం అన్నమాట. సో హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్? ఇది ఎవరు నేర్చుకోగలరంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. యాహ్! అట్లా ఏందంటే దీనికి నాన్ ఫినాన్షియల్ ఫినాన్స్ వోళ్ళని, టెక్నికల్ అని, నాన్ టెక్నికల్ అని, బీటెక్ అని, ఓన్లీ డిగ్రీ అని ఇలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఇది సరే నాన్ ఫినాన్స్ గురించి చెప్తా. ఫినాన్స్ వోళ్ళకంటే ఏంటంటే ఫినాన్స్ వోళ్ళకి తేడా ఏందంటే బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం. ఫినాన్స్ వోళ్ళకి బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసు. ఒక రా మెటీరియల్ నుంచి ఒక ఎండ్ ప్రొడక్ట్ వరకి జరిగే ప్రాసెస్ అంతా ఫినాన్స్ వోళ్ళకి తెలుసు. నాన్ ఫినాన్స్ వోళ్ళకి తెలియకపోవచ్చు. తర్వాత అకౌంటింగ్ ప్రాసెస్. డెబిట్ ఏం జేయాలి? క్రెడిట్ ఏం జేయాలి? అకౌంటింగ్ గోల్డెన్ రూల్స్ ఏమున్నాయి? సో దేన్ని డెబిట్ జేయాలి? దేన్ని క్రెడిట్ జేయాలి? ఎందుకు జేయాలనేది అకౌంట్స్ వాళ్ళకి తెలుస్తది. బట్ నాన్ ఫినాన్స్ వాళ్ళకి తెలీదు. బట్ ఇక్కడేందంటే ఈఆర్‌పీ సిస్టమ్‌లో ఏందంటే, ఈ అకౌంటింగు నువ్వు ఇది డెబిట్ చెయ్యి, ఇది క్రెడిట్ జెయ్యి అని ఎక్కడ చెప్పదు. ఇప్పుడు నువ్వు సాలరీస్ ఉన్నాయి. కంపెనీలో సాలరీస్ ఎయ్యాలి. మనకి అకౌంటింగ్ వాళ్ళకి సాలరీస్ అనంగానే ఓకే. సాలరీస్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ చెయ్యి. మన క్యాష్ నుంచి బయటకి పోతుంది. క్రెడిట్ చెయ్యి. అదొక మైండ్‌లో పడిపోద్ది. సాలరీస్ అనంగానే ఎక్స్‌పెన్సెస్ వాటిని డెబిట్ జేయాలి. అవి మనకి ఖర్చుల కింద బ్యాలెన్స్ షీట్‌లో మనకి దాన్ని ఇది చూపించాలి. అట్లా అంటే ప్రాఫిట్ అండ్ లాస్‌లో మనకి దాంట్లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూపించాలి. అట్లా ఒక ఎళ్ళిపోద్ది మనకి. బట్ నాన్ ఫైనాన్స్ వాళ్ళకి అయన్నీ అవసరం లేదు. అసలకి ఆ ఎంట్రీయే సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఏసేస్తది. ఒక పర్చేజ్ తీసుకున్నా, సేల్స్ తీసుకున్నా, ఎక్స్‌పెన్సెస్ తీసుకున్నా, ఇంకేదైనా గాని డిస్కౌంట్ రిసీవ్డ్ గాని, డిస్కౌంట్ పెయిడ్ గాని, ఏదైనా గాని. దానికి ఏమంటారు రికరింగ్ ఎంట్రీస్ గాని, లేపోతే అక్రూవల్ ఎంట్రీస్ గాని, లేకపోతే ఇంకేమన్నా అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ గాని, అవి ఏవి మనం మాన్యువల్‌గా ఎంట్రీ చేయాల్సిన పని లేదు. ఈఆర్‌పీ సిస్టమ్‌లో మనం మాన్యువల్‌గా ఎంట్రీ చేయాల్సిన పనే లేదు. సో, ఇక్కడ నాన్ ఫినాన్సోళ్ళకి తేడా ఏం లేదు. నాన్ ఫినాన్సోళ్ళకి, ఫినాన్సోళ్ళకి ఎంత తెలిసినా ఇక్కడ చేయగలిగింది ఏం లేదు. నాన్ ఫినాన్సోళ్ళకి ఏం తెలియకపోయినా ఇక్కడ చేయగలిగింది. సో, ఇద్దరు ఈక్వల్ అయిపోయారిక. సో, ఇక టెక్నికల్, నాన్ టెక్నికల్‌గొస్తారా? టెక్నికల్‌గా అంటే జావా స్క్రిప్ట్స్ గురించి తెలియడం, లేతే ఎస్‌క్యూఎల్ గురించి తెలియడం, తర్వాత ఇంకేమన్నా ఏమంటారు జేసన్ ఎక్సెల్‌లో వర్క్ చేయటం. కొన్ని ఎక్సెల్‌లో జనరల్‌గా చిన్నవన్నీ చేస్తారనుకోండి. బట్ టెక్నికల్‌గా అంటే కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. వాళ్ళు ఆహ్, ఏమంటారు ఆహ్,
జేసన్ అని లేకపోతే ఎక్స్ఎంఎల్ అని హెచ్డిఎంఎల్ అని ఈ డిఫరెంట్ కనెక్ట్ అంటే ఒక సిస్టమ్ నుంచి సిస్టమ్ కనెక్ట్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో నువ్వు అడిషనల్ గా ఈ సిస్టమ్ లో నువ్వు కొత్తగా టెక్నికల్ గా వాడి అంటే ఇప్పుడు మనం సపోజ్ మనకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది, దాని మీద మనకు ఒక 10 ఫీల్డ్ కనిపిస్తుంది. ఈఆర్పీలో ఏంటంటే 10 ఫీల్డ్తో పాటు నువ్వు ఇంకొక 5 ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చురా బాబు అని చెప్తుంది. 5 ఫీల్డ్ యాడ్ చేసుకునే పని టెక్నికల్ పని. మనం ఫంక్షనల్ కాబట్టి మనం చేయాల్సిన పని లేదు. టెక్నికల్ గా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు ఆ పని. అంటే టెక్నికల్ గా దాన్ని ఆ ఫీల్డ్ ని ఒక సెగ్మెంట్ ని దానికి యాడ్ చేసి అడిషనల్ టెంప్లెట్ ని ఒక టిఎఫ్ఎఫ్ ని యాడ్ చేసి దాన్ని ఒక అడిషనల్ ఫీల్డ్ ని ఒక యాడ్ చేసే విధానం కూడా ఉంది, ఈఆర్పి సిస్టమ్ లో ఉంది. బట్ అదేంటంటే టెక్నికల్ కాన్సెప్ట్ లోకి వెళ్ళింది, ఫంక్షనల్ కింద రాదు. సో ఇక్కడ ఏంటంటే టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కానీ ఇక్కడ చేసేది ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. నీకేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోవచ్చు, వచ్చినా నువ్వు చేసేది ఏం లేదు, రాకపోయినా నువ్వు చేసేది ఏం లేదు. ఒకవేళ నీకు ఏమంటారు ప్రోగ్రామింగ్ లేదా కోడింగ్ లేకపోతే ఇంకా ఎక్స్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ నాకు అవన్నీ వచ్చని నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కన రాదు అనుకుంటున్నావు. మీ ఇద్దరు ఈక్వల్ ఇక్కడ. దీంట్లో ఈ ఏ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ చేసేది ఏం లేదు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే పాస్ అవుట్ ఫ్రెషర్స్ ఇంకా 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లా కాకుండా మేబీ మీరు 10-15 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ చాలా మంది ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక విత్ ఇన్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, మీకు ఇప్పుడు 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, దాంట్లో సగం డొమైన్ ఎక్స్పీరియన్స్ గా పెట్టి సగం ఏమో ఈ ఫ్యూజన్ మీద పెట్టేస్తున్నారు. సగం డొమైన్ అంటే ఎట్లా, డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, దేని మీద చేశారో అది డొమైన్. డొమైన్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్ మీరు ఏం చేసినా కానీ అది డొమైన్ కింద లేదు. అది ఆర్పి ఫ్యూజన్ సంబంధించిందా కాదా అని సంబంధం లేదు. బట్ దాంట్లో సగాన్ని టోటల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఉన్న టోటల్ కెరీర్ లో సగాన్ని తీసుకొచ్చి ఫ్యూజన్ కింద పెట్టేసుకుంటారు. సో ఆ సగం కెరీర్ ని ఇప్పుడు మీరు నేర్చుకునే దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అనుకోండి, 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ మీరు ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవాలి. సో సో దాని ద్వారా మీరు జాబ్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి సో హూ కెన్ లెర్న్ అండ్ వై షుడ్ ఐ లెర్న్ దిస్ కోర్స్. మీరు ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రజెంట్ బయట మార్కెట్ లో ఇప్పుడు మనం నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏదైనా కానీ బయట చాలా కోర్సెస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, పవర్ బిఐ ఉంది, తర్వాత టెక్నికల్ కోర్సులు ఉన్నాయి, నాన్ టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. ఏవైనా కానీ టెక్నికల్ కోర్స్ అయినా కానీ ఒక సివిల్ స్టూడెంట్ వెళ్ళి పవర్ బిఐ నేర్చుకోవచ్చు, లేకపోతే టెక్నికల్ ఏదైనా కానీ నేర్చుకోవచ్చు, దానికి సంబంధించి జాబ్ కొట్టచ్చు ఐటీలో. ఓకే, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మీరు వినే ఉంటారు. ఇవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక్క నిమిషం. సో ఇవి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే కోడింగ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేసే పని అంతా విత్ ఇన్ 5 minutes 10 minutes లో విత్ ఇన్ 5 minutes లోనే టోటల్ సొల్యూషన్. మన మాన్యువల్ గా ఒక వ్యక్తి చేసే 10 రోజుల పనిని లేకపోతే ఒక 5 రోజుల పనిని ఇది ఒక 5-10 నిమిషాల్లో నీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది ఏఐ అనేది. సో ఇప్పుడు ఎవరికి దిగులు ఎక్కువ పట్టుకుందంటే ఈ కోడింగ్ సంబంధించిన ఇంజనీర్స్ కానీ కోడింగ్ డెవలప్మెంట్ ఇంజనీర్ కానీ అయితే సపోర్ట్ ఇంజనీర్ కానీ వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దీని గురించి డిస్కషన్ అవుతుంది, ఇది ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఎంతవరకు ఆపాలని చూస్తున్నారు. కానీ బట్ అల్టిమేట్ గా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు కాస్టింగ్ తగ్గించుకోవాలని చూస్తారు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలని చూస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా చాలా మంది ఏఐని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నా కానీ ప్రజెంట్ మార్కెట్ లో దీనికి అవకాశాలు ఉన్నా కానీ ఇన్ ఫ్యూచర్ లో మాత్రం కష్టం. దేని గురించి చెప్తున్నానంటే ఐటీ గురించి చెబుతున్నాను. ఏమంటారు ఐటీ అంటే ఇన్ ద సెన్స్ టెక్నికల్ గా కోడింగ్ గురించి, జావా గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేను చెప్తున్నాను. బట్ ఇదేంటంటే మీరు ఎందుకు నేర్చుకోవాలంటే ఇది
ఇది టోటల్‌గా ఒక అప్లికేషన్‌కి ఈఆర్‌పీ సిస్టమ్ ఒక ప్రాసెస్ గురించి, అది ఇంప్లిమెంటేషన్ గురించి, ఆర్కిల్ ఫ్యూజన్. ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది ఇదొక్కటే ఉండిద్ది. దీనిలాగా ఇంకేం ఉండవు. సో, ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ఆర్టిఫిషియల్ టూల్‌నో లేపోతే ఇంకేదన్నా టూల్‌నో వాడి ఒక మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా దాన్ని చేయడం కుదరదు. సో, కస్టమర్ ఉంటాడు. నాకు వాడి బిజినెస్ ప్రాసెస్ ఏందో మనకు ముందు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లుంటాయి. సర్వీసెస్ ఓరియెంటెడ్ ఉంటాయి. ఇప్పుడు కార్ ఫ్యాక్టరీ ఉండిద్ది. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కంపెనీ ఉండిద్ది. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటుండిద్ది. తర్వాత చిన్న చిన్న ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి. సో, తర్వాత ఇంకో అది మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకోటి సర్వీస్‌లో చూస్తే హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత టూరిజం ఉంటాయి. తర్వాత ఇదుంటాయి. ఏమంటారు? నెట్వర్కింగ్ అండ్ టెలిఫోన్. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఉంది అట్లా. సో, డిఫరెంట్, డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. సో, వాటిని అర్థం చేసుకొని, ఆ బిజినెసెస్ ఓరియెంటెడ్‌గా మనం ఈఆర్‌పీ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. సో, అన్ని బిజినెస్ ప్రాసెస్‌కి ఒకటే సిస్టమ్‌ని ఒకేలాగా ఇన్‌స్టాల్ చేయాలంటే ఇప్పుడు మనిషి అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో స్టాండర్డ్ గదా! ఒకే దాన్ని అన్నిట్లికి తోసేయొచ్చు. బట్ ఏందంటే ఆర్గనైజేషన్ మారే కొద్దీ, వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్‌లు మారే కొద్దీ మనం ఇంప్లిమెంటేషన్‌లో చేంజెస్ ఉంటాయి. సో, ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ అనేది ఒక మెథడాలజీ బేస్ చేసుకొని దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎళ్ళాల్సొస్తదన్నమాట. కంపల్సరీగా ఒక టీమ్ ఉండాలి. ఒక ఒక మాన్యువల్ ఇంటర్వెన్షన్‌తోని ఇది జరగాల. సో, ఈ ఫ్యూచర్‌లో గూడా దీని గురించి ఎటువంటి రిస్కు ఉండదు. జనరల్‌గా బయట చాలా మంది చూస్తున్న కోర్సులు గూడా నాన్ టెక్నికల్ కోర్సులే చూస్తున్నారు. సో, నాన్ టెక్నికల్ కోర్సులు చూసేవాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈవెన్ టెక్నికల్‌గా ఉన్నవాళ్ళు గూడా నాన్ టెక్నికల్ ఇది నేర్చుకునే బ బయట మార్కెట్‌లో చాలా మందున్నారు. సో, అందుకని ఇది నేను మీకు అడ్వైస్ చేస్తున్నాను. వాట్ అబౌట్ కాల్స్ ఆన్ దిస్ కోర్స్? సో, కాల్స్ ఎలా ఉన్నాయంటే ప్రెజెంట్ ఈవెన్ మా కంపెనీ తీసుకున్నా, ఎల్&టీ తీసుకున్నా గాని రీసెంట్‌గా జరిగిన డిస్కషన్‌లో ఒక్క నిమిషం. ఓకే. సో, రీసెంట్‌గా జరిగిన డిస్కషన్ ప్రకారం అయితే రిక్రూట్‌మెంట్ బాగుంది. ఈవెన్ నేను గూడా ఇంటర్వ్యూలు చేస్తాను చాలా మంది. సో, అంటే టీమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టీమ్స్. మన ఫినాన్స్ టీమ్. తర్వాత ప్రొక్యూర్‌మెంట్ టీమ్ వేరే ఉంటది. ఎస్‌సీఎం వేరే ఉంటది. తర్వాత హెచ్‌సీఎం వేరే ఉంటది. ఈపీఎం వేరే ఉంటది. అలా డిఫరెంట్ పీపీఎం వేరే ఉంటది. అలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. సో, మొన్న లీడ్స్ మీటింగ్‌లో జరిగింది కూడా ఇదే. సో, టీమ్‌ని డెవలప్ చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ని పెంచుకోవాలి. అంటే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ రిసోర్స్‌ని పెంచుకోవాలి. ఎక్కడైనా జరుగుతుంది ఇదే. ఈ ఈ మొన్న ఏఐ, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దగ్గర నుంచి గూడా ఎప్పుడైనా గాని ఈ వీటి మీద టెక్నికల్ వాటి మీద తగ్గింది గానీ రిక్రూటింగు. బట్ దీని మీదయితే తగ్గలేదు. ప్రెజెంట్ మార్కెట్‌లో అయితే చాలా మందికి ఆఫర్స్ వస్తున్నాయి. నేను చూస్తున్నాననమాట. బయట చాలా ఇన్‌స్టిట్యూట్‌లో చూస్తున్నాను. వీటికి నేర్చుకునే వాళ్ళు గూడా ఎక్కువ మందున్నారు. బాగా ఎక్కువ మందుంటున్నారు. కాల్స్ అయితే బావున్నాయి. కాల్స్ అయితే బావున్నాయి. ఇక దీనికి ప్యాకేజ్ విషయానికొస్తే మీరు ఫ్రెషర్స్ అయితే 5,00,000 నుంచి స్టార్ట్ అయితది. ఫ్రెషర్స్ అంటే ఈ లాస్ట్ ఇయర్ గాని, ఈ ఇయర్ గాని పాస్ ఔట్ అయ్యి ఉన్నవాళ్ళు. వాళ్ళకి 5,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అట్లా గాదు 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. లేకపోతే 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే మాక్సిమం నేను బెడతా. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా 10-15 ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని, ఇక్కడ మీకు బెట్టేది 5 ఇయర్సే. నేను మిగతాదంతా డొమైన్ కింద జేస్తా. సో, వీళ్ళకి 10-15 ఆ కంపెనీ రిక్వైర్మెంట్‌ని బట్టి, మనకున్న స్కిల్స్‌ని బట్టి 10-15 ఉంటది ప్యాకేజ్ మినిమమ్. 10-15 లాక్. ఓకే. ఓకే. ఈ ప్రాక్సీ సపోర్ట్ అంటే ప్రాక్సీ ఇన్ ద సెన్స్ ఆహ్, ఇంటర్వ్యూలు అంటే టెలిఫోనిక్ గాని ఇయన్నీ ఇదివరకి కాలంలో ఏమంటారు? బిఫోర్ 2019, బిఫోర్ 2021, 22 గూడా లేదులే. 21 వరకే.
ఈ కాలంలో అయితే ఆ పర్టికులర్ బిఫోర్ 22 వరకు అయితే మాత్రం ఇవి బాగా నడిచినాయి. ఏమంటారు? ఈ ప్రాక్సీలు చేయటం అంటే ఒకళ్ళకి వేరే వాళ్ళు సపోర్ట్ చేసి చేయడం అనేది చేయని ఇంటర్వ్యూస్ అంటే ఒకళ్ళ బదులు వేరే వాళ్ళు ఒకళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అదే కోవిడ్ వల్ల ఏంటంటే ఫేస్ టు ఫేస్ లేవు కదా, అన్ని ఆన్లైన్ అయినాయి. సో ఆ టైంలో చాలా అయినాయి. సో దాని వల్ల ఏంటంటే ఈవెన్ ఇప్పుడైనా కానీ మీరు చేయించుకోవచ్చు అట్లా. బట్ ఏంటంటే కంపెనీలకు వచ్చేసరికి యాజ్ ఏ రియల్ టైమ్ ఎంప్లాయీగా నేను చెప్తున్నా. ఇప్పుడు నేనున్నాను మా కంపెనీలో. రిక్రూట్మెంట్ చాలా మంది వస్తా ఉంటారు. ప్రాక్టీస్‌లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళని ఒక ప్రాజెక్ట్ అలాట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక టాస్క్ వచ్చిద్ది. ఈవెన్ నేను లీడ్‌గా ఉన్నప్పుడు వచ్చిన ఎంప్లాయీస్‌కి ఆళ్ళకి తెలియట్లేదు అసలకది. అది ఏదన్నా ఒక టాస్క్ ఇస్తే ఒక 2 డేస్‌లో కస్టమర్ దగ్గరికెళ్లి మనం ఒక 2 డేస్‌లో ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి మనం. వాళ్ళకి రెస్పాన్సిబుల్‌గా ఉన్నామంటే కస్టమర్‌కి, ఇక్కడి నుంచి అది మనకి అవ్వట్లేదు. అల్టిమేట్‌గా ఏమవుతుంది? నేనున్నాననుకో, నేను వాడితో మాట్లాడి ఏందిరా బాబు ఏం పరిస్థితి కనుక్కొని వాడు చేయలేకపోతే నేనే దగ్గరుండి చేసుకొని, అంటే వాడి మీద కంప్లెయింట్ ఇవ్వకుండా మనం ముందుకెళ్తాం. బట్ అందరూ మనలాగా ఉండరు గదా! ఇప్పుడు సో, ఇక్కడ ఎవరున్నారు? సో, ఇప్పుడు కొంతమందికి ఏమంటారు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్ లాంటివొచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకుంటా ఉంటారు. ఈయన ఏం చేయట్లేదు, ఈయన ఏం చేయట్లేదు, మొత్తం నా చేత చేయిస్తున్నాడని చెప్పి మేనేజర్ కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో, అలాంటి దగ్గర ఏమైద్దంటే ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు నీకు మళ్ళా స్పెషల్ ఇంటర్వ్యూస్ పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగొచ్చినోళ్ళకి అందరూ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ రాకముందు ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటున్నారు. ఇంటర్నల్ ఇంటర్వ్యూలోనే నీ స్కిల్ సెట్ ఏందో అర్థమైపోతుంది. చాలా మంది ఇప్పుడు బెంచ్ మీద ఉన్నారు. ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, 7 నెలల నుంచి. మొన్న మన మొన్న మీటింగ్‌లో మా మేనేజర్ గూడా అన్నారు. ఇలాంటి వాళ్ళని నెక్స్ట్ మాత్రం ఉంచము. హెచ్ఆర్‌కి రిపోర్ట్ చేస్తాం. వాళ్ళు చూసుకుంటారు వాళ్ళని. పేపర్స్ పెట్టి పంపించేయడమా, లేకపోతే వాళ్ళ చేత రిజైన్ చేయించుకోవడం అనేది వాళ్ళు చూసుకుంటారు. మనం వాళ్ళ గురించి వర్రీ చేయాల్సిన పని లేదని చెప్పి మేనేజర్ చెప్పేసాడు. సో, కంపెనీ మిమ్మల్ని బేర్ చేయదు. మీ దగ్గర స్కిల్ సెట్ లేకపోతే మీరేమి లేకుండా ఎళ్లారంటే మినిమమ్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ మీరు కంపెనీ నుంచి జీతం తీసుకోగలరు. మాక్సిమం. వన్స్ మీరు కంపెనీకెళ్ళాల్సొచ్చినా, ఫేస్ టు ఫేస్ చేయాల్సొచ్చినా మీ దగ్గర స్కిల్ సెట్ లేకపోతే మాత్రం కష్టం. సో, అది మాత్రం అది అసలకి జాబ్ కొట్టటం కన్నా అది అసలకి ఎట్లా ఉండిద్దంటే అది భరించలేనిదనమాట. టెన్షను. కంపెనీకెళ్ళాలని టెన్షను, ఏదన్నా కంపెనీ కాలొచ్చిందంటే టెన్షను, చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంది. బట్ నేనేందంటే ఇప్పుడు ఈ కోర్స్‌లో నేను చేయబోయేదేంటంటే అందరికి అంటే ప్రతి మాడ్యూల్ అవ్వగానే ఒక అసైన్‌మెంట్. ఆ మాడ్యూల్ మీద ఏమేమి నేర్చుకున్నారో దాని గురించి అసైన్‌మెంట్ ఉంటుంది. ఓకే. ఆ మాడ్యూల్ మీద మళ్ళా మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్‌లో మీరు మీ గురించి మీరు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నారు. మీ స్కిల్ సెట్ ఎంత వరకుంది. ఒక్క మాడ్యూల్ వరకే. మొత్తం అల్టిమేట్‌గా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో, ఇప్పుడు ఎట్లా అంటే మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగిద్దనమాట. సో, అది పెద్ద కష్టమైన పనేం గాదు. కాకపోతే ఏందంటే ఒక 10 మెట్లెక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఎళ్ళడం చాలా ఈజీ. అలా గాదు నేను 1 నుంచి పదో దానికి దూకుతానంటే కష్టం. ఎక్కటం కష్టమే. ఆ పదో మెట్టు నుంచి దూకుతానన్నా కింద పడితే అది కష్టమే. కాబట్టి మీకు ఆ ఇంటర్వ్యూని క్రాక్ జేయాలంటే, క్లియర్ చేయాలంటే మీకు ఎలాంటి స్కిల్ సెట్ కావాలి? మీరు ఎంత వరకు అచీవ్ చేయగలరనేది ఇక్కడి నుంచే మీరు నేర్చుకోవచ్చు. సో, అది ఆ రెస్పాన్సిబిలిటీ నాది. ఇంకొకటి మీ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసే బాధ్యత కూడా. ఎవరు జాయిన్ అయ్యారు? ఈ ఈ మన్ను హలో! మ్యూట్ మహేష్ అని ఎవరొచ్చారు? వెయ్యిన్ని ఓకే. ఓకే. మ్యూట్‌లో ఉన్నా. సో, సో ఈ రెజ్యూమ్స్ ప్రిపరేషన్ ఎలా అంటే ఆహ్, మీకున్న డొమైన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకు ఓవరాల్ మీకు ఒక ఫార్మ్ రూపంలో మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంత? మీ డేటా తీసుకొని అంటే మీ బయో డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో, రె నా నే
నా బాధ్యత ఏంటంటే మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం. తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ చేయడం, అసైన్‌మెంట్స్ చేయడం. వితిన్ 2 మంత్స్‌లో అవన్నీ. థర్డ్ మంత్‌లో వితిన్ 2 మంత్స్ అండ్ థర్డ్ మంత్‌లో మీకు బిజినెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో ఇంకా ఈజీ అవుతుంది. సో, ఎనీ యాహ్! పోస్ట్ జాబ్ అసిస్టెన్స్. సో, ఇప్పుడు మీకు జాబ్ రాకముందు మీకు ఏమంటారు? ఈ వితిన్ పీరియడ్ ఉంటది గదా! మీరు కోర్స్ నేర్చుకున్న మీరు జాబ్ రాబోయే వరకు మీకు ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా గాని నన్ను రీచ్ అవ్వచ్చు. ఇంకొకటి జాబ్ వచ్చిన తర్వాత గూడా మీకు సపోర్ట్ అనేది ఉంటదన్నమాట. ఓకే. సో, ఇవి ఇవి ఫస్ట్ టైమ్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఒక కోర్స్ నేర్చుకోవాలంటే మీకున్న డౌట్స్ ఇవే ఉంటాయి ఫస్ట్. ఒక కోర్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారంటే, ఆ కోర్స్ మనకు సూట్ అవుతదా లేదా? సూట్ అవ్వకపోతే దానికి సంబంధించి డిఫరెంట్ క్వెషన్స్‌లో నాకు అనిపించిన క్వెషన్స్ కొన్ని పెట్టేసాననమాట. సో, ఇంకా మీకేమైనా క్వెషన్‌లుంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకే. సో, ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్‌లోకెళ్దాం. సో, మనది మెయిన్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్‌లో మన జాబ్ రోల్ ఏందంటే డెజిగ్నేషన్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే. సో, ఈ జాబ్ యొక్క మెయిన్ రోల్స్ 2 రకాలుంటాయి. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్. ఓకే. ఇంప్లిమెంటేషన్స్‌లో ఎన్ని రకాల ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయంటే, న్యూ ప్రాజెక్ట్. సో, ఇప్పుడు ఒక బ్రాండ్ న్యూ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారంటే, దాంట్లో ఒక ఈఆర్‌పీ సిస్టమ్‌ని అంటే మన ఆర్కిల్ ఫ్యూజన్‌ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటే, దాన్ని న్యూ ప్రాజెక్ట్ అంటారు. సో, మైగ్రేషన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఒక ఫీచ్ ఆల్రెడీ ఒక ఈఆర్‌పీ సిస్టమ్‌ని వాడుతున్నారు. అదొక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అన్నమాట ఆల్రెడీ. సో, దాంట్లో ఒక అప్లికేషన్ వాడుతున్నారు. అది ఎస్ఏపీ అవ్వచ్చు, ఆర్కిల్ ఫ్యూజన్ గాకుండా ఏమంటారు? జేడీ అడ్వర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే ఈబీఎస్ అవ్వచ్చు. ఇంకేదైనా గాని బయట అప్లికేషన్ ఏదైనా సాప్ అప్లికేషన్ గాని ఇంకేదైనా అవ్వచ్చు. బట్ దాని నుంచి ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్‌కి మైగ్రేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఆడి దగ్గర ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ గాని, ఉన్న ఆల్రెడీ సప్లయర్స్ గాని వాళ్ళ డేటా మిస్ అవ్వకూడదు. అండ్ వీడి దగ్గరున్న లెగసీ డేటా ఏదైతే ఇన్వాయిసెస్ గాని, లేకపోతే ఇంకేవైతే ఉన్నాయో, ఇన్వాయిసెస్ ఉంటాయి. ఏపీ ఇన్వాయిసెస్ గాని, సేల్స్ ఇన్వాయిసెస్ గాని, లేకపోతే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ గాని, ఇవి ఏమి మిస్ అవ్వకూడదు వాడికి. సో, అల్టిమేట్‌గా మనం ఏం జేయాలంటే, కొత్తగా మనం ఆర్కిల్ ఫ్యూజన్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు, ఆ డేటాని మొత్తాన్ని మైగ్రేట్ జేయాల్సొస్తది. సో, దాన్ని మైగ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఓకే. ఎన్హాన్స్‌మెంట్స్ అండ్ రోల్ ఔట్స్. రోల్ ఔట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఆర్కిల్ ఫ్యూజన్ మనకి టోటల్‌గా ఒక 15 ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ప్రెజెంట్ మన కంపెనీ రిక్వైర్మెంట్ ఏందంటే ఒక 8 ఫీచర్స్‌ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఫ్యూచర్‌లో మనకి మిగిలిన ఒక 3, 4 ఫీచర్స్ అవసరం అవుతున్నాయి. వాటిని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. వాటిని కూడా వాడుకోవాలంటే దానికి సంబంధించి లైసెన్స్ గాని, లేకపోతే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరిగేదాన్ని ఈ ఎన్హాన్స్‌మెంట్స్ అంటారు. ఎన్హాన్స్‌మెంట్స్ ఆర్ రోల్ ఔట్స్. ఓకే. ఇది ఈ 3 రకాల ఇంప్లిమెంటేషన్స్‌లో ఉంటాయి. ఓకే. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్స్ గూడా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. సో, ఆ మెథడాలజీస్ ఏంటనేది మనం కోర్స్‌లోకి ఎళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ సపోర్టింగ్ అన్నమాట. సపోర్టింగ్ వచ్చేసరికి ఫంక్షనల్ క్వెరీస్, పీరియడ్ అండ్ ఇష్యూస్, టెక్నికల్ సపోర్ట్, టికెటింగ్ టూల్స్. సో, ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత జనరల్‌గా ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ అని జెప్పి ఒక 1 ఇయర్ వరకి ఒక కంపెనీలో అయితే 1 ఇయర్ ఉంటది. ఒక కంపెనీలో 2 ఇయర్స్ ఉంటది. ఒక కంపెనీలో 1 ½ ఇయరే ఉండిద్ది. అట్లా వాళ్ళు అంటే కస్టమర్‌కి తెలీదు గదా! అప్లికేషన్ కొత్త. వాడికి మనం ఇస్తాం. యూజర్‌కి ట్రైనింగ్ ఇస్తాం. యూజర్ ట్రైనింగ్ ఇచ్చినా కానీ
వాడికి కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని ఫంక్షనాలిటీస్ కానీ గ్రిప్ ఉండదు. ఒక్కోసారి కొన్ని ఇష్యూస్ వస్తా ఉంటాయి. వాటికి మనం సపోర్ట్ చేయాలి. ఆడేం చేస్తాడంటే టెక్నికల్ ఇప్పుడు ఏమంటారు టికెటింగ్ టూల్ ఉంటది. మీరు వినే ఉంటారు. సర్వీస్ నౌ అని, జీరా అని, జెండెస్క్ అని ఇంకా చాలా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో వాటి ద్వారా వాడు కస్టమర్ ఏం చేస్తాడంటే టికెట్స్ రైజ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నామంటే పర్టిక్యులర్ మనం ఒకళ్ళకే టికెట్ రైజ్ చేయరు. ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మనం ఇంప్లిమెంటేషన్ చేసాము. దాంట్లో జీఎల్, ఏపీ అండ్ ఒక 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. ఏదో ఒక మాడ్యూల్‌లో ఇష్యూ వచ్చింది. కస్టమర్‌కి సపోర్ట్ కావాలి. దాన్ని మనల్ని అడగాలి. ఇప్పుడు మన టీమ్ అంటే ఈ మన కంపెనీ నుంచి మన టీమ్ ఎంతమంది ఉంటారంటే ఒక 10-15 మెంబర్స్ ఉంటారనుకోండి. 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌లో ఎవరిని అడగాలో వాళ్ళకి తెలీదు. అప్పుడేం చేస్తామంటే మన 10 మెంబర్స్ సంబంధించి ఒక సపోర్టింగ్ టికెటింగ్ టూల్ సపోర్టింగ్ ఏమంటారు దాన్ని ఉంటది. సో, దానికి సంబంధించి ఇప్పుడు ఆ సపోర్ట్‌కి సంబంధించి కస్టమర్ టికెట్ రైజ్ చేయంగానే అది మేనేజరు లీడ్స్‌లో మేనేజర్ గాని, లీడ్ గాని ఏ రిసోర్స్‌కి ఇది కావాలో అంటే ఏపీకి గాని, జీఎల్‌కి గాని, ఏఆర్‌కి గాని ఎవరికి ఇది రిలేటెడో వాళ్ళకి అసైన్ చేస్తాడు. అప్పుడు నేను ఏపీ అనుకోండి. ఏపీలో ఒక ఇష్యూ వచ్చింది కస్టమర్‌కి. వాడు టికెట్ రైజ్ చేస్తాడు. అది డైరెక్ట్‌గా ఫస్ట్ మేనేజర్‌కెళ్తది. మేనేజర్ ఏం చేస్తాడు టీమ్‌లో ఉన్నాడు ఎవరు ఏపీలో ఉన్నాడు మహేష్. ఆ మహేష్‌కి అసైన్ చేస్తాడు. సో, నేను వర్క్ చేయాలి దాని మీద. వర్క్ చేసి ఆ రోజు సొల్యూషన్ ఇవ్వాలని. సో, అలా సపోర్టింగ్ యాక్టివిటీ అనేది అలా ఉంటుంది. సో, ఇక్కడ ఈ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఇన్ని రకాలు ఏంటంటే ఫంక్షనల్ అంటే వాళ్ళకి ఏదన్నా ఫంక్షనాలిటీ ఏదైనా తెలియకపోతే చెప్పాలి. తర్వాత పీరియడ్ ఎండ్ ఇష్యూస్ అంటే మంత్ ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు ఈఆర్‌పీ సిస్టమ్ ఏందంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా గాని మనం ఒక మంత్ లోపు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ మంత్. జులై మంత్‌లో మనకొక సప్లయర్ ఇన్వాయిస్ వచ్చింది. ఓకే. సప్లయర్ ఇన్వాయిస్ వచ్చింది. అది మనం ఎంటర్ చేయాల. ఎంట్రీ చేయకుండా నెక్స్ట్ పీరియడ్‌లోకెళ్తున్నాం. నెక్స్ట్ పీరియడ్‌లోకి అంటే ఎంట్రీ చేసిన తర్వాత దానికి పేమెంట్ చేయాల్సొస్తది. మనం ఎంట్రీ చేయకుండా నెక్స్ట్ పీరియడ్‌లోకెళ్ళి దాన్ని నేను వచ్చి అంటే జులైలోదేన్ని తీసుకొచ్చి ఆగస్ట్‌లో ఎంట్రీ చేస్తానంటే కుదరదు. జులైలో ఉన్న డేట్‌ది జులైలోనే ఎంట్రీ చేయాలి. ఆగస్ట్‌లో ఉన్నయి మాత్రం ఆగస్ట్‌లో ఎంట్రీ చేయాలి. సో, ఈఆర్‌పీ సిస్టమ్ ఏందంటే ఒక యాక్యురసీ కోసం ఓకే. ఒక డేటా అనేది యాక్యురేట్‌గా ఉండాలి. మన డాక్యుమెంట్స్‌లో ఎలా ఉందో సిస్టమ్‌లో కూడా అలాగనే ఉండాలనే ఉద్దేశంతో ఈ పీరియడ్స్‌ని ఈ ఫెసిలిటీని ఇస్తుందన్నమాట ఈఆర్‌పీ సిస్టమ్. ఒక మంత్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఆ మంత్‌లో చేయాలి. ఆ మంత్ క్లోజ్ చేయాలి అంతే. తర్వాత నెక్స్ట్ మంత్‌లోకెళ్ళాము అంటే ఆ ప్రీవియస్ మంత్ పని చేయదింక. ప్రీవియస్ మంత్ క్లోజ్ అయిపోద్ది. సో, దాంట్లో కొన్ని ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నాకు ప్రీవియస్ మంత్ క్లోజ్ చేయొద్దు. అట్లా పెట్టి నేను నెక్స్ట్ మంత్ కూడా వాడుకుంటానంటే పెట్టుకోవచ్చు అట్లా. బట్ ఏందంటే అది కొంత లిమిటేషన్ ఉండిద్ది. ఒక 2-3 మంత్స్ మట్టుకే మీరు ఓపెన్ పెట్టుకోవచ్చు. ఎక్కువ పీరియడ్స్ ఓపెన్ పెట్టుకోకూడదని ఒక లిమిటేషన్ ఉంటుందన్నమాట. అది మన కాన్ఫిగరేషన్ లెవెల్‌లో చూద్దాం. అది ఎట్లా చేయొచ్చని. ఓకే. టెక్నికల్ సపోర్ట్స్ అంటే కొన్ని బగ్స్ వస్తా ఉంటాయి. జనరల్‌గా ఇది వెబ్‌సైట్ సంబంధించి యాక్సెస్ ఉంది కాబట్టి, ఈ కొన్ని బగ్స్ వస్తా ఉంటాయి. ఎర్రర్స్ వస్తా ఉంటాయి. సిస్టమ్ ఎర్రర్ గాని, నెట్వర్క్ ఎర్రర్ గాని ఏదో ఒక ఎర్రర్ వస్తా ఉంటది. సో, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పి కస్టమర్ మనకి రిక్వెస్ట్ చేసినప్పుడు దాని మీద మనం చేస్తాం. సో, వాళ్ళకేదన్నా వాళ్ళకి సపోర్ట్ చేయటం. కస్టమర్‌కి వాడికి ఇన్ని రకాల ఈ 4 రకాల వాడికొచ్చే క్వెరీస్‌ని మనం వాటి మీద వర్క్ చేసి మనకు తెలియకపోతే మన టీమ్‌లో ఉన్నవాళ్ళ హెల్ప్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాం. అది నువ్వొక్కడివే జేయాలి. నీకు తెలియకపోతే నీ పనయిపోద్ది అనటానికి లేదు. మనం పక్కనోళ్ళని సపోర్ట్ తీసుకొనైనా ఎట్లాగైనా దాన్ని సాల్వ్ జేసుకోవచ్చు. అదొకటి. సో, మెయిన్‌లీ ఈ ఈఆర్‌పీ సిస్టమ్, ఆర్కిల్ ఫ్యూజన్ సిస్టమ్ దీని ఇంపార్టెన్స్ దేంట్లో మెయిన్ అంటే ఇండస్ట్రీస్. ఓకే. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గావచ్చు, సర్విస్ ఇండస్ట్రీ గావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని
రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఎండ్ ప్రొడక్ట్ వరకు ఒక ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ చేసి, అంటే అర్థమైంది కదా మీకు, రా మెటీరియల్ నుంచి ఎండ్ ప్రొడక్ట్ వరకు జరిగే ప్రాసెస్ మొత్తాన్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వాడతారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగే ప్రాసెస్ అది. అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్ టాంజిబుల్ అంటాం, కనిపిస్తుంది, మన కంటికి కనిపిస్తుంది. బట్ సర్వీస్ ఓరియంటెడ్ లో ఏంటంటే మనం ఇచ్చే సర్వీస్ మనం ఇచ్చే సర్వీస్ మీద బేసిస్ ఇప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది. ఎయిర్టెల్ నెట్వర్క్ కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ కానీ ఏదైనా కానీ మనం ఇచ్చే ఇప్పుడు హాస్పిటల్ కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ మీద కస్టమర్ దగ్గర నుంచి ఛార్జెస్ వసూలు చేస్తారు. ఓకే, దీంట్లో టాంజిబుల్ ఏమి ఉండదు సర్వీస్ దాంట్లో. సో మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఈఆర్పి సిస్టమ్ లో సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించి వాడుకునేది ఒకటి ఏఆర్ అప్లికేషన్ కానీ, ఏపీ అప్లికేషన్ కానీ, తర్వాత ఎక్స్పెన్సెస్ మోడల్ అని కొన్ని ఉంటాయి. సో వీటిలో ఏంటంటే వీళ్ళకి జస్ట్ ఇన్వాయిస్, వాళ్ళు ఏవే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఇన్వాయిస్ తీసుకోవడం, దాని మీద పేమెంట్ చేయడం, లేకపోతే రిసీవబుల్ దాని మీద అమౌంట్ రిసీవ్ చేసుకోవడం, ఈ 2 యాక్టివిటీసే ఉంటాయి. రా మెటీరియల్ తెచ్చుకోవడం, లేకపోతే దాన్ని ప్రాసెస్ చేసి ఒక ప్రొడక్ట్ తయారు చేయడం, ఇలాంటి ఏమి సర్వీస్ దాంట్లో ఉండవు. సో దానికి సంబంధించింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మనకి ఎస్సిఎం, తర్వాత ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ మాడ్యూల్స్ యాడ్ అవుతాయి. బట్ సర్వీస్ దాంట్లో కానీ ఈ మాడ్యూల్స్ అన్నీ ఉండవు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఈఆర్పి సిస్టమ్ ని ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. సో ఒక కార్ 100% ఒక ఎండ్ కార్ తయారు చేయాలంటే మనకి దానికి రా ఐరన్ అవసరం అవుతుంది. సో రా ఐరన్ మనం కొనాలంటే ఒక సప్లయర్ నుంచి కొనాలి. సో ఈఆర్పి సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే ఈ మనకి ఒక 100 టన్స్ లేకపోతే ఒక 100 టన్స్ మనకి ఒక రా ఐరన్ కావాల్సి వస్తుంది. మనం ఏం చేస్తామంటే మార్కెట్ లో ఈ ఐరన్ ప్రొవైడ్ చేసే 4-5 కస్టమర్ కి మనం ఒక కొటేషన్ ఇస్తాం. బాబు మాకు ఇంత 100 టన్స్ మాకు ఐరన్ కావాలని చెప్పేసి సప్లయర్స్ అప్రోచ్ చెప్తాం వాళ్ళకి, మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ కి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కొటేషన్ ఇస్తారు. మేము ఇంత, మా దగ్గర ఇంత క్వాలిటీ ఉంది, మేము ఇంత 100 టన్స్ ని ఇంత రేట్ లో ఇస్తాము అని చెప్పి ఒకడు సపోజ్ ఒక 1 lakh అనుకోండి, 1 lakh ఒకడు, 2 lakhs ఒకడు, లేకపోతే 1.5 lakh ఒకడు, అట్లా డిఫరెంట్ వాల్యూస్ తో, డిఫరెంట్ క్వాలిటీస్ తో ఒక నలుగురు సప్లయర్స్ మనల్ని రీచ్ అయ్యారు, 4 కొటేషన్స్ లో. వాటిల్లో మనం బెస్ట్ కొటేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, వీడి దగ్గర ఐరన్ క్వాలిటీ బాగా ఉంది, వాడి దగ్గర ఉన్న ప్రైస్ ఎంత. సో ₹1,00,000, 1.5 lakh, 2 lakhs లో వాటిలో మనకి ఎఫర్ట్ చేసే ప్రైసెస్ సెలెక్ట్ చేసుకుని, ఆ సప్లై సెలెక్ట్ చేసుకుని వాడికి, బాబు నువ్వు ఇట్లా మంచి గ్రేడ్ లో 1.5 lakh లో ఇస్తానంటున్నావు కాబట్టి నీ దగ్గర నుంచి మాకు మెటీరియల్ కావాలని చెప్పి వాడికి పర్చేజ్ ఆర్డర్ రేస్ చేస్తాం. ఓకే, పర్చేజ్ ఆర్డర్ రేస్ చేసిగానే వాడు ఏం చేస్తాడు, ఆ పర్చేజ్ ఆర్డర్ మీదే వాడు 100 ఏమంటారు ఆ రా మెటీరియల్ మనకి సప్లై చేస్తాడు. సో సప్లై చేసినప్పుడు మాత్రం వాడు ఇన్వాయిస్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ సిస్టమ్ లో ఎంటర్ చేస్తూ జరుగుతూ ఉంటుంది. కొటేషన్ కానీ కొటేషన్ నథింగ్ బట్ రిక్విజిషన్. ఓకే, రిక్విజిషన్ కానీ, తర్వాత పర్చేజ్ ఆర్డర్ కానీ, దాని మీద పర్చేజ్ ఆర్డర్ రిసీట్ అంటే ఇప్పుడు మనకి మెటీరియల్ వస్తుంది, సప్లైయర్ ఇన్వాయిస్ తో మెటీరియల్ వస్తుంది, ఆ మెటీరియల్ మనం చెక్ చేసుకుంటాం. మనం పర్చేజ్ ఆర్డర్ లో మనం 100 క్వాంటిటీ పెట్టాం. సో 100 క్వాంటిటీ వచ్చినాయా లేవా. ఓకే, ప్రైస్ ఎంత 1.5 lakh పెట్టాం, ఇన్వాయిస్ లో సప్లయర్ ఇన్వాయిస్ లో 1.5 lakh ఉందా లేదా, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా, ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటాం. ఈ ఇన్వాయిస్, పర్చేజ్ ఆర్డర్ అండ్ వాడు మనకు తెచ్చిన సరుకు ఏదైతే రా మెటీరియల్ ఉందో, ఈ మొత్తం 3 వెరిఫై చేసుకొని సిస్టమ్ లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈఆర్పి సిస్టమ్ లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాన్ని పర్చేజ్ ఆర్డర్ రిసీట్ అంటారు. ఓకే, సో రిసీట్ అయిన తర్వాత దాన్ని ఒక కారు ఎలా ఉండాలో అలా మోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ రా ఐరన్ ని మోల్డ్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మనకి కొన్ని మిషనరీస్ కావాల్సి వస్తుంది. ఆ మిషనరీస్, ఒక కంపెనీలో మిషనరీస్ కావాలంటే
దాన్ని మనం కొనాలి. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. కంపెనీలో ప్రొడక్షన్ లో వాడే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి ఈ ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, తర్వాత ఏదైనా గాని టెక్నికల్ గా ఆడ వాడే ఏ వస్తువైనా గాని, ప్రొడక్షన్ కి ఉపయోగపడే ఏ వస్తువైనా గాని దాన్ని ఫిక్స్డ్ అసెట్ కింద ఎంట్రీ చేసుకొని దాని మీద దాని లైఫ్ పీరియడ్ ఎంత, దానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయటం, ఇవన్నీ ఈఆర్పి సిస్టమ్ లోనే జరుగుతాయి. అంటే ఇప్పుడు డిప్రిసియేషన్ ఒక డిప్రిసియేషన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక సెటప్ ఉండేది. దాంట్లో మీరు దాంట్లో స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పి పెట్టేసి ఇంత ఇంత అని చెప్పి పర్సెంటేజ్ ఇచ్చి వదిలేస్తారు అంతే. జస్ట్ అదే క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేశారంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మొత్తం, మాస్ ఎడిషన్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మొత్తం అక్కడ జరిగిపోతాయి. సో మాన్యువల్ గా మీరు ఇంటర్వెన్షన్ చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ని వీటికి సంబంధించి ఎంట్రీ చేసుకోవటం, తర్వాత ఈ మిషనరీ కొంతకాలం పనిచేస్తుంది, దాని తర్వాత దాన్ని మనం డిస్ట్రాయ్ చేయడం కానీ, లేకపోతే రీప్లేస్మెంట్ చేయడం కానీ, దాన్ని రీసేల్ చేయడం కానీ ఏవైనా చేయొచ్చు. ఆ ప్రతి ఎంట్రీ ఈఆర్పి సిస్టమ్ ఎంటర్ చేయాలి. సో ఈ ప్రాసెస్ లో మనం ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ కూడా హెచ్సిఎం సిస్టమ్ ఒకటి ఉంది. ఈఆర్పిలోని ఈఆర్పితో పాటు హెచ్సిఎం సిస్టమ్ అని ఉంటుంది. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అది కూడా. సో దాంట్లో ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్, ఎంప్లాయీ ఎలా ఆన్ బోర్డ్ చేయాలి, వాడికి వాడి పోస్టింగ్ ఏంటి, వాడి గ్రేడ్ ఏంటి, వాడికి ఎంత శాలరీ, సో వాడిని ప్రమోట్ చేసేది ఎలా, వాడిని టెర్మినేట్ చేసేది ఎలా, ఇవన్నీ ఈఆర్పి సిస్టమ్ లోనే, హెచ్సిఎం సిస్టమ్ ఈఆర్పి సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో హెచ్సిఎం సిస్టమ్ లో జరుగుతాయి అనమాట. ఈవెన్ ఈ ఎంప్లాయీకి సంబంధించి వాడికి పేరోల్, జీతం ఇచ్చేది పేరోల్ కూడా ఈఆర్పి సిస్టమ్ లోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈఆర్పి ఇప్పుడు జనరల్ గా ఎంప్లాయీస్ ఒక మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు, ఒక ఏదైనా చిన్న కంపెనీ అయినా కానీ ఇప్పుడు మార్కెటింగ్, సేల్స్ గురించి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కంట్రీ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టిన ఎక్స్పెన్సెస్ ని వాళ్ళు ఏం చేస్తారు, రీంబర్స్ చేసుకుంటారు. ఓకే, ఈ ప్రాసెస్ ని కూడా ఎక్స్పెన్సెస్ అనే మోడల్లో ఎంప్లాయీ వాడు మొబైల్లో అప్లికేషన్ లో వాడు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వాడు రిసిప్ట్స్ తో సహా వాడు ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తే ఒక అప్రూవల్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ మేనేజర్ అప్రూవ్ చేసి దాన్ని పేమెంట్ చేయడం జరిగింది అనమాట, రీఇంబర్స్మెంట్ చేయడం జరిగింది. అది కూడా ఈఆర్పి సిస్టమ్ లో జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఎక్కడ వరకు వచ్చామంటే ఈ ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఈ ఒక టెక్నికల్ ఏమంటారు, ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ద్వారా ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే స్పేర్ పార్ట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అగైన్ మనం మళ్ళీ కొన్ని స్పేర్ పార్ట్స్ బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, వాటికి సంబంధించి సప్లయర్ సేమ్ రా మెటీరియల్ ఎలా తెచ్చుకుంటున్నాం, ఈ స్పేర్ పార్ట్స్ కూడా అలాగనే తెచ్చుకుంటాం, వాళ్ళకి పేమెంట్స్ చేస్తాం. సప్లయర్ ని ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామో ఆ సప్లయర్ ని ఎంట్రీ చేసుకోవడం, ఆ సప్లయర్ సంబంధించి పేమెంట్ టర్మ్స్ ని యాడ్ చేయడం. సో ఇప్పుడు మనం ఒక మెటీరియల్ కొన్నామంటే వెంటనే విత్ ఇన్ డేలోనో 2 days లోనో పేమెంట్ చేయడం జరగదు. విత్ ఇన్ తెచ్చుకున్న తర్వాత పేమెంట్ టర్మ్స్ 15 days, 20 days, 30 days ఆ సప్లయర్ తో అగ్రిమెంట్ ప్రకారం అన్ని ఒక టర్మ్స్ పెట్టుకొని పేమెంట్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక ఎండ్ ప్రొడక్ట్ తయారు చేయడం అయిపోయింది, అది ఎండ్కి వచ్చేసింది. సో దీన్ని సేల్ చేయాలంటే కస్టమర్ కి, అంటే ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ రా మెటీరియల్ కొనేటప్పుడు మనకు సప్లయర్ అవుతాడు. ఓకే, థర్డ్ పార్టీ వాడు మనకు సప్లయర్ అవుతాడు. ఇక్కడ మనం మన రా మెటీరియల్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఆ థర్డ్ పార్టీ ఉన్నవాడు మనకి కస్టమర్ అవుతాడు. సో ఇక్కడ 2 రకాలు ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. సో సప్లయర్ అనేవాడు ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు, మనకిస్తాడు. మనం సప్లయర్ కి మనం పేమెంట్ చేస్తాం. మనం ఏం చేస్తాం, ఇక్కడ కస్టమర్ కి మనం ఇన్వాయిస్ ఇస్తాం, పేమెంట్ డబ్బులు అనేది వాడి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. అర్థమైందా? కస్టమర్స్ రిసీవబుల్స్, సప్లయర్స్ పేయబుల్స్, అట్లా. సో ఇక్కడ మనకి ఒక్కోసారి రిఫండ్ చేసేటప్పుడు ఈ కస్టమరే పేయబుల్ లోకి వెళ్ళాల్సి వస్తుంది,
ఒక్కోసారి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడే రిసీవబుల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది డిస్కౌంట్ రిసీవ్, డిస్కౌంట్ అలౌడ్, ఇలాంటివి ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇది ఈ ప్రాసెస్ మొత్తం అంటే ఒక రా మెటీరియల్ నుంచి ఒక ఎండ్ ప్రొడక్ట్ తయారయ్యే వరకు జరుగుతున్న ప్రాసెస్ మొత్తాన్ని ఈఆర్పిలో చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్కిల్ అప్లికేషన్ అనేది ఇందా చెప్పినట్టు 3 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటి వచ్చేసరికి అయాస్, ప్యాస్, సాస్. జస్ట్ ఓకే, లవ్ యూ. సో మనకి ఇక్కడ ఈఆర్పి సిస్టమ్ కాదు, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో మనకి 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఒకటి అయాస్, ప్యాస్, సాస్. అయాస్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి మన కంపెనీ ఉంది. మన కంపెనీలో మనం ఏమనుకుంటున్నాం అంటే ఈఆర్పికి సంబంధించి అంటే అకౌంటింగ్ సంబంధించి ఒక సిస్టమ్ వాడుతున్నాను. తర్వాత ఎంప్లాయీస్ వాళ్ళ టైం షీట్ ఎంటర్ చేయడానికి ఒక సిస్టమ్ వాడుతుంది. ఓకే, తర్వాత ఏదన్నా సపరేట్ ఒక ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడానికి కానీ ఆర్డర్స్ ని అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ వాడుతున్నాను. సో ఈ డిఫరెంట్ సిస్టమ్స్ ని నా ఈ అకౌంటింగ్ ఉన్న సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో డిఫరెంట్ అప్లికేషన్స్ ని మన అప్లికేషన్ కి ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి ఇచ్చే ఫెసిలిటీనే ఈ అయాస్ సబ్స్క్రిప్షన్ అంటారనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే ఒక అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ లో ఎంట్రీ చేసిన ఒక రికార్డ్ ని మనం ఈఆర్పి సిస్టమ్ లో చూడొచ్చు. అదే మన ఈఆర్పి సిస్టమ్ లో మన ఆర్కిల్ ఫ్యూజన్ లో ఎంట్రీ చేసిన ఒక ఎంట్రీని వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ లో కూడా పంపించుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీని ఏమంటారంటే ఆయాస్ అంటారు. ఓకే, సింప్లిఫై చేసిన ఇంకా డెప్త్ గా చెప్పొచ్చు, బట్ అంత అవసరం లేదన్నమాట. ఇక్కడ మీకు సింపుల్ గా ఆయాస్ అంటే ఏంది, ప్యాస్ అంటే ఏంది, సాస్ అంటే ఏంది తెలిసిన చాలా అనమాట. సో ప్యాస్ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఇదంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సంబంధించి డేటాబేస్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అయాస్ లో ఇప్పుడు మనం యుఐ అంటారు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఫ్రంట్ ఎండ్ మనకి ఏదన్నా ఒక ఎంట్రీ వేసామంటే అది ఫ్రంట్ ఎండ్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే అది బ్యాక్ ఎండ్ లో టేబుల్స్ లో సేవ్ అవుతుంది అనమాట. సో మనకి సాస్ సబ్స్క్రిప్షన్ ఉందంటే మనకి అయాస్ లో ఉన్న ఈ బ్యాక్ ఎండ్ టేబుల్ యాక్సెస్ ఉండదు. అయాస్ సబ్స్క్రిప్షన్ లో కూడా ఉంటేనే మనకి బ్యాక్ ఎండ్ టేబుల్ లో చెక్ చేసుకోగలం. ఓకే, జనరల్ గా తీసుకునే వాళ్ళు ఏంటంటే అయాస్, సాస్ రెండు కలిపి తీసుకుంటారు సబ్స్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ ఎలా ఉందంటే ఎవడైనా కానీ ఏ కంపెనీ వాడైనా కానీ కేవలం ఒక ఆర్కిల్ అప్లికేషన్ నే వాడలేదు. డిఫరెంట్ ఇప్పుడు నా క్లయింట్ అయితే అప్రాక్సిమేట్ గా 6 to 7 అప్లికేషన్స్ వాడతాడు. సో అన్ని అప్లికేషన్స్ కి ఆర్కిల్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి. సో అన్ని సిస్టమ్స్ లో ఎంటర్ చేసిన డేటాను మొత్తాన్ని ఇంటిగ్రేషన్ రూపంలో తీసుకొచ్చి ఆర్కిల్ లో పడేస్తాం. సో అదే ఇంటిగ్రేషన్ చేసే ప్రాజెక్ట్ అదే. సో దానికేం ఉండాలంటే అయాస్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో బ్యాక్ ఎండ్ టేబుల్స్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ వస్తుంది ఈ సబ్స్క్రిప్షన్ లో. సో ఈ ప్యాస్ అప్లికేషన్ ఏంటంటే మన ఓన్ గా ఒక డేటాబేస్ మేనేజ్ చేసుకోవచ్చు. డేటాబేస్ యాక్సెస్ ఉండదు. ఒకవేళ మనం సాస్ కానీ అయాస్ కానీ ప్యాస్ తీసుకోకపోతే డేటాబేస్ యాక్సెస్ ఉండదు. డేటాబేస్ యాక్సెస్ ఒకటి, డేటాబేస్ మేనేజ్మెంట్ ఒకటి.
సో ఇక్కడ ఈ 2 సబ్స్క్రిప్షన్లు ఏంటంటే మనం వేరే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతాం. బట్ పాస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా మనమే చేసుకోవచ్చు. ఇంకొకటి ఇదేంటంటే లార్జ్ స్కేల్ కంపెనీస్‌కి పాస్ ఎక్కువ తీసుకుంటారు. ఇంకోటేంటంటే ఇక్కడ ఇదంతా బాగా టెక్నికల్ అన్నమాట. ఏమంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి++ గాని, తర్వాత జావా గాని, తర్వాత లైనక్స్ గాని ఇవన్నీ ఎక్కువ ఇంకేమంటారు ఎస్‌క్యూఎల్, పిఎల్ఎస్‌క్యూఎల్ బాగా టెక్నికల్‌కి సంబంధించిందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సాస్ అప్లికేషన్. సాస్ సబ్స్క్రిప్షన్. సాస్‌లో ఏందంటే నీకు జస్ట్ ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ ఇస్తది అంతే. నువ్వు నువ్వు ఈరోజు సాలరీకి సంబంధించి లేకపోతే ఒక పర్చేజ్‌కి సంబంధించి ఒక ఎంట్రీ చేస్తావు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఎంట్రీని ఓపెన్ చేసి చెక్ చేసుకుంటావు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తావు. మళ్ళీ సేవ్ చేస్తావు. మళ్ళీ అప్డేట్ చేస్తావు. సో, ఈ ప్రాసెస్ అన్ని నువ్వు ఫ్రంట్ ఎండ్ ద్వారా చేస్తా ఉంటాయి. ఈ బ్యాక్ ఎండ్ నీకేం జరుగుతుందో నీకు తెలీదు. నీకు సంబంధం లేదు. ఈ సబ్స్క్రిప్షన్‌లో నీకు ఆ బ్యాక్ ఎండ్ ఏం రాదు. ఓకే. సో, మనం మనం నేర్చుకుంటుంది ఇదే. సాస్ అప్లికేషన్. మనకి ఐయాస్‌తో, పాస్‌తో మనకు సంబంధం లేదు. ఓకే. టెక్నికల్‌గా మనం బ్యాక్ ఎండ్ టేబుల్ యాక్సెస్ చేయాలా? వేరే సిస్టమ్ కనెక్ట్ అవ్వాలా? లేపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ చేయాలా? ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఐయాస్, పాస్‌తో మనకు సంబంధం లేదు. ఓన్లీ సాస్ అప్లికేషన్. సాస్ అప్లికేషన్‌లో మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ మాడ్యూల్స్ అన్నమాట. సో, ఈఆర్‌పీ ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఈఆర్‌పీ అని. ఈఆర్‌పీ, హెచ్ఆర్ నథింగ్ బట్ హెచ్‌సీఎం, సీఎక్స్, ఈపీఎం, తర్వాత డేటా, ఎస్ ఎస్‌సీఎం. సో, మెయిన్ ఏందంటే మనకి కనపడేది ఎస్‌సీఎం, ఈపీఎం, సీఎక్స్, హెచ్‌సీఎం, ఈఆర్‌పీ. సో, వీటికి సంబంధించి సాస్ అప్లికేషన్ యాక్సెస్ ఉండిద్ది. సాస్ సబ్స్క్రిప్షన్‌లో వీటికి సంబంధించి ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తది ఆర్‌కిల్. సో, మనం ఇప్పుడు సాస్‌లోకెళ్దాం. మనం ఐయాస్, పాస్‌ని ఇగ్నోర్ చేయండి. సాస్‌లోకెళ్దాం. సాస్‌లోకొచ్చేసరికి మొత్తం 6 టైప్స్ ఆఫ్ ఏమంటారు 6 టైప్ ఆఫ్ ఈ ఓకే. సో, ఈ 6 రకాల ఈ 6 రకాల యాక్సెస్‌లని సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తదన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఈఆర్‌పీ. ఓకే. ఈఆర్‌పీలో అగైన్ దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అని, తర్వాత ఈపీఎం అని. సో, ఇవన్నీ ఈఆర్‌పీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఒక్కోసారి వీటిని కూడా సెపరేట్ చేస్తారు. ఈపీఎంని గాని, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గాని, ప్రొక్యూర్‌మెంట్‌ని గాని ఇవి ఈఆర్‌పీలో కాకుండా సెపరేట్ మాడ్యూల్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. సో, ఈఆర్‌పీలో ఏందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక బిజినెస్ ప్రాసెస్ ప్రొక్యూర్‌మెంట్ గాని, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గాని, తర్వాత ఈపీఎం మేనేజ్‌మెంట్ గాని, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ గాని అన్నీ ఒక సైకిల్‌లోనే ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్‌సీఎం, సీఎక్స్, హెచ్‌సీఎం వీటి గురించి సప్లై చైన్ మేనేజ్‌మెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సప్లయర్ దగ్గర నుంచి మనకు రా మెటీరియల్ వచ్చినప్పుడు దానికి వేర్ హౌసెస్, గోడౌన్స్‌లో మెయింటైన్ చేస్తాం. మీకు ఐడియా ఉండిద్ది. సప్లై చైన్ మేనేజ్‌మెంట్. రా రా మెటీరియల్‌ని ఆహ్, ఇన్‌వర్డ్స్ ఎలా తీసుకోవాలి? అవుట్‌వర్డ్స్ ఎలా చేయాలి? ఓకే. రా మెటీరియల్ మేనేజ్‌మెంట్ అదంతా. ఓకే. సీఎక్స్‌కొచ్చేసరికి ఇది కస్టమర్ సర్వీసెస్ లాగా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక కంప్లెయింట్స్ తీసుకోవడం, లేతే కస్టమర్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం ఎట్లా? సపోజ్ ఇప్పుడు సీఎక్స్ ఈ అప్లికేషన్‌ని మా క్లయింట్ ఎలా వాడుతున్నాడంటే, అది ఆస్ట్రేలియాలో అంటే అది ఒక కార్పొరేషన్ లాంటిది. ఇక్కడ మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉంటాయి, అలానే అక్కడ అదేంటంటే ఒక కౌన్సిల్ అన్నమాట. కౌన్సిల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వితిన్ ఆ కౌన్సిల్ రేంజ్‌లో వాళ్ళకంతా ఆహ్, మనకిక్కడ వాటర్ ప్రొవైడ్ చేస్తారు గదా! వాటర్ గాని, లేతే డ్రైనేజెస్ గాని, రోడ్స్ గాని, బస్ సర్వీసెస్ గాని, పార్క్స్ గాని, ఇంకా ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తా ఉంటారు. సో, సీఎక్స్ ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేస్తున్నారంటే, సపోజ్ ఏదైనా ఫ్లడ్స్ వచ్చినియి, లేతే ఏదైనా రోడ్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. లేతే ఏదైనా ఒక సమస్యొచ్చిందనుకోండి, అక్కడ చెట్లు పడిపోయినాయి, లేతే రోడ్డంతా పాడైపోయింది. ఆళ్ళేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఆ లొకేషన్‌కి సంబంధించి కంప్లెయింట్ రైజ్ చేస్తారు. కంప్లెయింట్ రైజ్ ఎలా చేస్తారంటే ఆ కంపెనీ ఆ క్లయింట్‌కి సంబంధించి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్‌లో వాడు కంప్లెయింట్ రైజ్ చేస్తాడు.
కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కంప్లైంట్ ఆ పోర్టల్ నుంచి కస్టమర్ సర్వీస్ ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఈ అప్లికేషన్ కి లింక్ అవుతుంది. వాడు ఎప్పుడైతే అక్కడ సబ్మిట్ కొడతాడో ఇక్కడ ఒక సర్వీస్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. పలానా చోట ఏదో ఇష్యూ ఉందంటే కస్టమర్ రేస్ చేశాడు. సో అల్టిమేట్ గా మనం ఒక కంప్లైంట్ రేస్ చేయాలంటే నీ పేరేందో చెప్పాలి, నీ ఏరియా ఏందో చెప్పాలి, నీ ఫోన్ నెంబర్, నీ కాంటాక్ట్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు కంప్లైంట్ రేస్ చేసేవాడు. సో సేమ్ ఆ డీటెయిల్స్ తోనే మనకి సిఎక్స్ లో ఒక సర్వీస్ రిక్వెస్ట్ పడిపోద్ది మన ఈ క్లయింట్స్ కి. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సో సిఎక్స్ అనేది అలా యూస్ చేస్తారు అనమాట. ఇందాక చెప్పాను మీకు హెచ్సిఎం అప్లికేషన్ ఎలా వాడతారు. ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ కానీ, తర్వాత వాడి పొజిషన్ కానీ, వాడి జాబ్ ఏంటి, వాడికి శాలరీ ఎంత, వాడికి ఎప్పుడు శాలరీ పే చేయాలి, వాడికి ప్రమోషన్ ఎట్లా చేయాలి, వాడి టెర్మినేట్ ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం హెచ్సిఎం అప్లికేషన్ లో జరుగుతుంది. ఈ అనలిటిక్స్ అంటే ఇది ఎట్లా అంటే ఇది టెక్నికల్ అనమాట. కొంచెం టెక్నికల్ ఉండిద్ది. అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఒక సప్లయర్ ఉన్నాడు మన ఆర్గనైజేషన్ లో. గత సంవత్సరంలో ఒక ప్రొడక్ట్ కొన్నాం ఒకటి దగ్గర నుంచి, ఏబిసి అనే కస్టమర్ సప్లై నుంచి కొన్నాం. ఎన్నిసార్లు కొన్నాము ఒక రిపోర్ట్ చేయాలి. తర్వాత అది ఏ మంత్ లో కొన్నాము, తర్వాత వాడికి ఎంత అసలు వాడి ఎంత క్రెడిట్ ఉంది, వాడికి ఎంత పే చేయాల్సి ఉంది, వాడి దగ్గర నుంచి రావాల్సిన డిస్కౌంట్లు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని చూడాలంటే మనకు ఒక రిపోర్ట్ కావాలి. ఈవెన్ మనం సేల్స్ అయిన తర్వాత ఏమంటారు, మనం ఎండ్ ప్రొడక్ట్ సేల్ అయిన తర్వాత దాన్ని కలెక్ట్ చేయాలి. డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు మనకి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేయాలి. కలెక్షన్ ఏజెంట్స్ అంటారు. సో కలెక్షన్ ఏజెంట్స్ కి మనం కొన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి. ఏజెస్ అంటారు. అంటే 10 డేస్ ఏజెస్ ఉంది, 10 డేస్, 20 డేస్, లేకపోతే 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్, 6 మంత్స్, అట్లా ఒక 10 కస్టమర్స్ ఉన్నారంటే 10 కస్టమర్స్ లో ఈ స్లాబ్స్ లో ఎవరెవరు పడతారో వాళ్ళని ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రిపోర్ట్స్ మనం కలెక్షన్ ఏజెంట్స్ కానీ, తర్వాత మన బిజినెస్ అనాలిసిస్ కోసం కానీ ఈ రిపోర్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడ నుంచే వస్తాయి. సో ఈ మోడల్ నుంచే ఈ రిపోర్ట్స్ అన్ని మనం జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 6 మాడ్యూల్స్ నెట్ సూట్ గురించి మనం అవసరం లేదు. సో ఈ 6 మాడ్యూల్స్ సంబంధించి మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ ఈఆర్పి గురించి ఒకటి ఫస్ట్ది. మిగిలిన వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. మిగిలిన వాటితో మనకి ఇక్కడ పనే లేదు, అసలు మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. ఓన్లీ ఈఆర్పిలో ఉన్న ఈ మాడ్యూల్స్ గురించి. ఓకే. సో ఈవెన్ ఈఆర్పిలో కూడా మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కాదు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాదు, ఈపీఎం కాదు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. మీకు ఇందా చెప్పు కదా, ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్. ఓకే. ఎస్సిఎం కాదు, వేరే మాడ్యూల్ కాదు, ఓన్లీ ఫినాన్షియల్స్. సో ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆర్కిల్ అప్లికేషన్స్ లో SaaS లో ఈఆర్పిలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో మెయిన్ గా మనం నేర్చుకోబోయేది ఈ 6 మాడ్యూల్స్ గురించే. ఓకే. ఈ 6 మాడ్యూల్స్ లో మీకు ఇందాక ఒక డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. ఈ పేమెంట్స్ అప్లికేషన్ సప్లయర్ ఉన్నాడంటే వాడు మనకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాడికి పేమెంట్ టర్మ్స్ ప్రకారం ఎలా పేమెంట్ చేస్తాం, ఇన్వాయిస్ రిసీవ్ చేసినందుకు, పేమెంట్ చేసినందుకు, ఈ 2 ఎంట్రీలు. ఓకే. రిసీవబుల్స్ లో మన ఎండ్ ప్రొడక్ట్ అమ్మిన తర్వాత, కస్టమర్స్ అమ్మిన తర్వాత వాడికి ఇన్వాయిస్ రైస్ చేస్తాం. ఓకే. దానికి అగ్నెస్ట్ గా మన అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా 2 ఎంట్రీలు, కస్టమర్ ఇన్వాయిస్, తర్వాత వాడి దగ్గర నుంచి పేమెంట్ రిసీవబుల్. ఓకే. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన బిజినెస్ రన్ చేయడానికి వాడే ప్లాంట్ అండ్ మిషనరీ మొత్తాన్ని కొనడం, వాటి మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే. వాటి రిటైర్మెంట్ కానీ, రీసేల్ కానీ, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని ఈ ఎఫ్ఏ మోడల్లో, ఫిక్స్డ్ అసెట్ మోడల్లో జరుగుతాయి. ఇంకొకటి ఎక్స్పెన్సెస్ మోడల్. సో మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ సంబంధించి ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ,
వాటిని ఏపీ మాడ్యూల్లోకి పంపించి అప్రూవ్ చేసి మళ్ళీ వాటికి పేమెంట్స్ చేయటం కానీ రీఇంబర్స్మెంట్స్. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్లో జరుగుతాయి. తర్వాత ఈ ఈ 4 మాడ్యూల్స్‌లో ఏవైతే జరిగినాయో ట్రాన్సాక్షన్స్, ఓకే, ఈ 4 మాడ్యూల్‌లో అల్టిమేట్‌గా ఒక దాంట్లో రిసీవబుల్ అమౌంట్ వచ్చిందుంది. మిగిలిన వాటిలో పేమెంట్ చేసినట్టుంది. సో అల్టిమేట్‌గా వీటన్నిటికి ఎవిడెన్స్ ఏందంటే క్యాష్ మేనేజ్‌మెంట్. సో ఇప్పుడు మనం క్యాష్ ఏమంటారు వీటిలో పేమెంట్ చేసేయన్నీ బ్యాంక్ త్రూ పే చేసేస్తాం. మనం పే చేసినయి గాని, మనం రిసీవ్ చేసినయన్నీ బ్యాంక్‌లో ఎవిడెన్స్ ఉండిద్ది గదా! సో ఈ క్యాష్ మేనేజ్‌మెంట్‌లో ఏం చేస్తామంటే ఆ బ్యాంక్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకొచ్చి క్యాష్ మేనేజ్‌మెంట్‌లో రికార్డ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ రికన్సిలియేషన్ ప్రాసెస్ అనేది ఒకటి జరిగింది. సో బ్యాంక్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది పేమెంట్ చేసాం. ఒక రూ. 1,00,000 పేమెంట్ చేసాం కస్టమర్ ఒక సప్లయర్‌కి. చేసినప్పుడు దీంట్లో క్యాష్ మేనేజ్‌మెంట్‌లో మనం స్టేట్‌మెంట్ ఆల్రెడీ ఆహ్, ఏసుకున్నాం దీంట్లో. ఏమంటారు ఇంపోర్ట్ చేసుకున్నాం. బ్యాంక్ నుంచి తెచ్చుకున్న బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దాంట్లో ఏమవుతది 1,00,000 మనకి ఇక్కడ మైనస్ చూపించాలి. సో ఈ 1,00,000కి, ఈ 1,00,000కి రికన్సిలియేషన్. సో ఏఆర్‌లో మనం ఒక 2,00,000 డబ్బులొచ్చినాయి. సో ఈ 2,00,000లో ఇక్కడ మనకి క్రెడిట్ అయినట్టు చూపించాలి. సో రికన్సిలియేషన్ ప్రాసెస్ ఎక్స్‌పెన్సెస్ గాని, ఎఫ్ఏకి మనం పే చేసిన అమౌంట్ గాని, మనకు వచ్చిన డబ్బులు గాని, ఈ క్యాష్ స్టేట్‌మెంట్‌లో బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో రికన్సిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అల్టిమేట్‌గా ఎండ్ ఆఫ్ ది మంత్ గాని, ఎండ్ ఆఫ్ ది ఇయర్ గాని వీటన్నిటిని సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ ద్వారా, ఓకే, సబ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రాసెస్ ఎస్ఎల్ఏ ప్రాసెస్ ద్వారా వీటన్నిటిని జీఎల్‌లోకి పంపించడం జరుగుతుందన్నమాట. జీఎల్‌లోకి పంపించేటప్పుడు మనకి ఇక్కడ ఇన్వాయిస్ గాని, పేమెంట్ గాని ఒక ట్రాన్సాక్షన్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డిఫరెంట్ ఉండిద్ది. మనకు ఫ్రంట్ ఎండ్ కనిపిస్తా ఉండదు. బట్ ఈ ఎస్ఎల్ఏ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏందంటే అవన్నీ జర్నల్ ఎంట్రీస్ లాగా మారిపోతాయి. సో ఆహ్, స సేల్ అంటే ఐ మీన్ పర్చేజెస్ ఎంట్రీ, పర్చేజ్‌కి పర్చేజ్ ఎంట్రీ, దానికి అగైనెస్ట్ పేమెంట్ ఎంట్రీ, తర్వాత సేల్స్ ఎంట్రీ, దానికి అగైనెస్ట్ రిసీవబుల్ ఎంట్రీ, ఫిక్స్డ్ అసెట్‌కి పర్చేజ్ ఎంట్రీ అట్లా దేనికి దానికి. సో అకౌంటింగ్ ఫార్ములా ఇక్కడ అప్లై అయ్యిద్దన్నమాట. వాటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ రూపంలో కన్వర్ట్ చేసి జీఎల్‌లోకి పంపించడం జరుగుతుంది. సో జీఎల్‌లోకి పంపించిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏందంటే, జీఎల్‌లో పంపియడం వల్ల యూజ్ ఏందంటే రిపోర్టింగ్ పర్పస్. ఓకే. రిపోర్టింగ్ పర్పస్ ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉంటాయంటే క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ తీయొచ్చు. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ చేయొచ్చు. బ్యాలెన్స్ షీట్ చేయొచ్చు. ఫోర్‌కాస్టింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మన బడ్జెట్ మనం సపోజ్ ఈ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరానికి ఇంత బడ్జెట్ పెట్టుకుంటున్నాం అని అనుకున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. మనం ఈ బడ్జెట్ లోపల మన ఖర్చులు ఉన్నాయా లేదా? కంపెనీ వెళ్తుందా లేదా? ఒకవేళ ఎక్సీడ్ అయ్యి ఎళ్ళిపోతుందా కంపెనీ? సో వీటన్నిటిని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవడానికి, ఓకే, మన ఎక్స్‌పెన్సెస్ కంట్రోల్ చేసుకోవడానికి, బిజినెస్‌ని ప్రాఫిటబుల్ నడుపుకోవడానికి ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకే. ఈవెన్ మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అవ్వగానే ఒక కంపెనీ లాస్‌లో ఉందా? లేకపోతే కంపెనీ ప్రాఫిట్స్‌లో ఉందా? ఈ డీటెయిల్స్ అని ఎలా తెలుస్తాయంటే ఈ రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తాయి. ఓకే. అల్టిమేట్‌గా ఇక్కడ జరిగిన ఇదంతా బిజినెస్ ప్రాసెస్‌లో జరిగింది మొత్తాన్ని జర్నల్ ఎంట్రీ రూపంలో జీఎల్‌లోకి పంపియడానికి జరిగే ప్రాసెస్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ టైమ్‌లో మనం ఈ కాన్ఫిగరేషన్ మనం చేస్తాం. ఎస్ఎల్ఏ కాన్ఫిగరేషన్ గాని, ఈ 5 మాడ్యూల్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ గాని మనం చేస్తాం. ఇప్పుడు మన కోర్స్‌లో నేర్చుకోబోయేది ఏందంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్. సో వీటన్నిటికి సంబంధించి పర్చేజ్ పర్చేజ్ చేస్తే ఎట్లా పడాలి? సేల్స్ చేస్తే ఎట్లా పడాలి? ఇవన్నీ మనం సింపుల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్స్ అన్ని వన్ టైమ్ కాన్ఫిగరేషన్. ప్రతిసారి మనం వెళ్లి చేయాల్సిన పని లేదు. ఒక్కసారి కాన్ఫిగరేషన్ చేసి డిప్లాయ్ చేసామంటే, ఓకే, అది ఇంకా అసలు ఫిక్స్ అయిపోద్ది. స్టాండర్డ్ వన్ టైమ్. ఓకే. అట్లా కాదు దాంట్లో మనం ఏమన్నా కొన్ని చేంజెస్ చేయాలంటే మళ్ళా చేంజెస్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాల్సొస్తది. ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఎన్హాన్స్‌మెంట్ అంటే
ఎన్హాన్స్మెంట్ అనేది కొత్తగా ఒకటి యాడ్ చేయడం. తర్వాత మోడిఫై చేయడం ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మోడిఫై చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కొన్ని ట్రాన్సాక్షన్స్ కదా ఉంటాయి. సో ఈఆర్పి అనేది అలౌ చేయదు దాన్ని మోడిఫై చేయడానికి. ఓకే, సో ఇది ప్రాసెస్. ఈ 6 మాడ్యూల్స్ గురించి మనం మెయిన్ గా నేర్చుకుంటాం. సో మీకు చాలా మందికి వీటన్నిటి గురించి ఐడియా ఉండిద్ది. బట్ ఇదేంటంటే మనం ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నేను కోచింగ్ ఈ కోర్సు ఎలా మనం ముందుకెళ్తామని చెప్తున్నాను. సో ప్రతి మాడ్యూల్ గురించి మనం ఒక ఇన్స్టాన్స్ లో మీకు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారో ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. దానికంటే ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రతి అంటే ఏమంటారు, కాన్ఫిగరేషన్స్ చేసేటప్పుడు వాడే టెక్నికల్ వర్డ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కానీ, ఇప్పుడు మనకి ప్రైమరీ లెడ్జర్ అంటారు, లేకపోతే క్యాలెండర్ అంటారు, లేకపోతే బిజినెస్ యూనిట్ అంటారు, లైక్ లీగల్ ఎంటిటీ అంటారు. చాలా వర్డ్స్ ఉంటాయి అనమాట, అంటే టెక్నికల్ టర్మినాలజీస్ ఉంటాయి. సో వాటి గురించి ముందే మీకు ఒక డిస్క్రిప్టివ్ మోడ్ లో ఒక ఇమేజెస్, ఒక ఫ్లో ఉందనుకోండి, ఒక సైకిల్ ఉంది, ఒక ప్రాసెస్ సైకిల్ ఉంది. ఓకే, దాన్ని ఒక ఇమాజినరీ రూపంలో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏమైందంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ అంటే ఇలా ఉండిద్ది అని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఆ నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో మేబీ నీకు 1 వీక్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, జిఎల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే ఇన్స్టాన్స్ మీద ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు ఏమైందంటే మీరు మర్చిపోరు ఇంకా. సో అది గుర్తుండిపోద్దు. ఓకే, మీరు మనం డిస్కస్ చేసాం, ఒక ప్రైమరీ లెడ్జర్ అంటే ఇట్లా చెప్పాడు, ఓకే క్యాలెండర్ అంటే ఇట్లా చెప్పాడు, ఫ్లెక్స్ ఫీల్డ్ అంటే ఇది చెప్పాడు, ఏమంటారు వాల్యూ సెట్స్ అంటే ఇది చెప్పాడు అని చెప్పి మనకు ఒక ఆల్రెడీ చదువున్నాం, మనం ఆల్రెడీ చూసున్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు చాలా రీకాల్ చేసుకోవటం ఈజీ ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా నేను ఓన్లీ డైరెక్ట్ గా ఈ ఎక్స్ప్లెనేషన్ లేకుండా, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేకుండా మీరు డైరెక్ట్ గా ఇన్స్టెన్స్ మీదకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చెప్పుకుంటూ వెళ్తే అది ఒక్కసారి వినటం వల్ల ఏంటంటే మీకు మైండ్కి ఎక్కదు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు దాన్ని. సో అదనమాట. సో దానికోసం అలా చేయడం జరుగుతుంది. ఓకే, నేను చేసే సెటప్స్ మొత్తం ఎక్సెల్ రూపంలో డీటెయిల్డ్ గా ఒక ఎక్సెల్ లో మొత్తం వేయటం జరుగుతుంది. సో అల్టిమేట్ గా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే టైంకి అదే షీటు మనం ఏమైతే మీరు నేర్చుకున్నప్పుడు చేశారో అవే షీటు మళ్ళీ నేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మాడ్యూల్ అయిపోగానే, ఇప్పుడు జిఎల్ ఉంది, లేకపోతే ఏపీ ఉంది, సిఎం ఉంది, ఏదైనా మాడ్యూల్ చెప్పగానే కంప్లీట్ అవగానే దాని మీద అసైన్మెంట్ ఉంటుంది. సో దాని మీద నేను అసైన్మెంట్ ఎలా ఉండిద్దంటే ఏమంటారు, మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. బట్ ఏంటంటే జనరిక్ క్వశ్చన్, బిజినెస్ ప్రాసెస్ లో ఉంటుంది క్వశ్చన్స్. సో ఇప్పుడు మీకు జనరల్ గా ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతారో అలానే ఉంటాయి క్వశ్చన్స్. మేమైతే ఇంటర్వ్యూస్ ఎలా చేస్తున్నాము, మేము ఇంటర్వ్యూస్ దేని మీద అడుగుతున్నాము, ఆ క్వశ్చన్సే మీకు నేనే అసైన్మెంట్ లో ఇస్తాను. ఓకే, అసైన్మెంట్స్ తో పాటు మీకు మాక్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, సబ్జెక్ట్ గురించి మీకు ఎలా చెప్పగలుగుతున్నారో, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంతో పాటు మీకేం జరుగుతుందంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో ఏమైందంటే మీకు ఇన్స్టాన్స్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం చెప్పేస్తారు అంతే. చెప్తారు కానీ ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటి, లేకపోతే ఒక ఫంక్షనాలిటీ గురించి ఆ డీటెయిల్స్ ఎవరు చెప్పడం. ఈ ప్రాక్సీ అనేది లేకపోతే ఒక ఎంట్రీ వేరే వాడి చేత చేయించుకోవాలని అవసరం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఒక బస్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తారు కానీ దాంట్లో టైర్స్ ఎలా ఫిట్ చేయాలి, లేకపోతే స్టీరింగ్ ఎలా ఫిట్ చేయాలో చూపిస్తారే కానీ దాన్ని డ్రైవ్ ఎలా చేయాలో చెప్పరు. లెఫ్ట్ వచ్చినప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి, రైట్ వచ్చినప్పుడు ఎలా డ్రైవ్ చేయాలి, బ్రేక్ ఎలా వేయాలి, ఎక్సలేటర్ ఎలా, ఈ డీటెయిల్స్ అన్ని తెలియకపోతే నువ్వు బస్ తయారు చేసిన ఉపయోగం ఉంది. అగైన్ మళ్ళీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్న దగ్గరికి వెళ్ళాలి, అంటే వాడు సపోర్ట్ దగ్గరికి వెళ్ళాలి.
సో జనరల్గా బయట జరుగుతుంది అదే. సో నేనేం చేస్తానంటే మీకు ఎండ్ టు ఎండ్ ఏవైతే ఫంక్షనాలిటీస్, మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏమైతే ఉన్నాయో బయట కస్టమర్స్ ఐ మీన్ ఇంటర్వ్యూస్ లో ఏ ఫంక్షనాలిటీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకే, ఆ ఫంక్షనాలిటీస్ గురించి మొత్తం మీకు చెప్తాను. సో ఎండ్ టు ఎండ్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఇందాక మనకి సప్లయర్ ఇన్వాయిస్ వచ్చింది, కొటేషన్ దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ మన దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ అయ్యి దాన్ని మళ్ళీ మనం సేల్స్, రీసేల్ అంటే ఏమంటారు, వాడికి సప్లయర్ మనం పేమెంట్ చేస్తాం, దాన్ని P2P ప్రాసెస్ అంటారు, ప్రొక్యూర్ టు పే ప్రాసెస్. అది మొత్తం ఒక సైకిల్ మీ చేత చేపిస్తా. తర్వాత మన ప్రొడక్ట్ ని కస్టమర్ అమ్మాం, ఓకే, కస్టమర్ అమ్మిన తర్వాత మన వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇదంతా ఇన్వాయిస్ టు రిసీవ్ ప్రాసెస్, ఆర్ టు ఆర్ ప్రాసెస్, ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తం మీద కూడా మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం నేర్పిస్తాం. తర్వాత దీంట్లో GL లో కానీ వేరే వేరే ఎక్స్పెన్స్ అప్లికేషన్ లో కానీ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేశాను నేను ఆల్రెడీ. సో అవి 1 by 1 అన్ని నేర్చుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇంక ఎవరి దగ్గర అడ్వైజ్ అడగాల్సిన పని ఉండదు. అంటే అడ్వైజ్ ఇన్ ద సెన్స్, ఆ ఫంక్షనాలిటీ ఏదైనా క్వశ్చన్స్ అడిగారంటే, ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడిందంటే వాటి దాటిపోవడానికి వీలు ఉండదు ఇంకా. సో మీరు దాన్ని క్లియర్ చేయగలుగుతారు అందుకోసం. సో నెక్స్ట్ ఏంటంటే రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తాను. మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు రెజ్యూమ్స్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం. ఓకే, 100% జాబ్ ఇన్సూరెన్స్ ఎట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు నా దగ్గర కోర్స్ నేర్చుకున్నారు, బ్యాచ్ అయిపోయింది, మేబీ మీకు ఇంకా జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నారనుకోండి, మీరు ఎనీ టైమ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అంటే ఐ మీన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎన్ని రోజులైనా కానీ మీరు నా కోర్స్ వినవచ్చు అనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు, దాని సపోర్టింగ్ మాత్రం ఉంటుంది. ఓకే, తర్వాత కోర్స్ టెన్యూరెన్స్ 3 months అంటే 90 days. 3 months ఎందుకు చెప్తున్నానంటే 2 months లోనే మనకి కాన్ఫిగరేషన్ సెట్టింగ్ అన్ని అయిపోతాయి మాక్సిమం. 2 months లోనే ఇప్పుడు నేను అడిషనల్ గా నేను పెట్టుకున్నది ఏంటంటే ప్రతి మాడ్యూల్ కి ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఎక్కువ టైం తింటది. మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పి చేయడం, దాన్ని నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే 2 months కన్నా ఎక్కువ పట్టేదానికి ఛాన్స్ ఉంది. బట్ 2 months లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ 1 month లో మీకు లాస్ట్ 1 month లో ఏమవుతుందంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం అనమాట. మనం ఇప్పుడు వరకు 2 months లో నేర్చుకున్నది మొత్తం రియల్ టైమ్ లో మీరు మళ్ళీ చేయాల్సి వస్తుంది. రియల్ టైమ్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం, ఒక 10 మెంబర్స్ టీమ్ లో మనం ఒక మెంబర్. సో మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో ఆ మెథడాలజీ ఏంటి, ఆ చేసే డాక్యుమెంట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అంటే దేని తర్వాత ఏ ప్రాసెస్ జరుగుద్ది, ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇదంతా థియరిటికల్ గా ఉంటుంది, మీకు అంతా థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాక్టికల్ గా ఏంటంటే ఆ థియరిటికల్ చేసేటప్పుడు మీకు ఈ ఏమంటారు రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, అవి చేయాల్సి వస్తుంది మీరు దాంట్లో. ప్రతి వాళ్ళు లేకపోతే అందరు కలిపి ఒక కంపెనీ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో మేము సెటప్ చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఓవరాల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 3 months అయితే పడుతుంది గ్యారంటీ. అది. సో ఇది ఈ డెమాన్స్ట్రేషన్. సో దీనికి సంబంధించి సో ఇంకోటి ఏంటంటే మీకు ప్రతి ఈ క్లాస్ జరిగిన తర్వాత ఆ వీడియోస్ కూడా షేర్ చేయడం జరిగింది అనమాట. క్లాసెస్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అనమాట. అంటే ఇమ్మీడియట్ గా ఈ రోజు క్లాస్ అవ్వగానే ఈ రోజు షేర్ చేయను, నెక్స్ట్ వీక్ కానీ అట్లా. ఎందుకంటే మీరు దాని మీద ప్రాక్టీస్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇప్పుడే ఆ వీడియోస్ ఎలా ఉపయోగపడాలంటే మీకు, మీరు నెక్స్ట్ ఆ మాడ్యూల్ ఆ కాన్ఫిగరేషన్ మీ ఓన్ గా చేసుకునేటప్పుడు మీకు ఉపయోగపడాలి ఆ వీడియోస్. అట్లా అంటే ప్రతిదీ మీరు యాక్చువల్ గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే
ప్రతి క్లాస్ జరిగేటప్పుడు మీరు దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటేనే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో అట్లా నోట్ చేసుకొని ఏదైనా మిస్ అయింది అనుకున్నారంటే ఈ వీడియోస్ని ఫాలో అయినా కానీ మీరు డెఫినెట్గా మీరైతే మీ దగ్గర అయితే నోట్బుక్ ఉండాలి. ప్రతిదానికి మీరు ఫోన్ ల్యాప్టాప్ ఎక్కడ వీడియో ఎత్తుకోవడం కష్టం. అదే నోట్బుక్ ఉందనుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది. నేనైతే స్పైరల్ బైండింగ్ అప్పట్లో నేను నేర్చుకున్నప్పుడు స్పైరల్ బైండింగ్ 2 పుస్తకాలు ఫుల్ అయిపోయినాయి. మనకి ఒక ఇదేంటంటే ఒక టెక్నికల్ వర్డ్ మనకి రావాలి అంటే మనం మాట్లాడే కన్నా మనం రాస్తేనే ఎక్కువ వస్తుంది. ఆ టెక్నికల్ వర్డ్‌కి మనం రాసి దాని మీద మనం స్టెప్స్ గాని, ప్రాసెస్ గాని చేత్తో రాస్తేనే మనకి ఎక్కువ వస్తదన్నమాట. సో అది అలవాటు చేసుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్. సో ఇది మీకేమన్నా డౌట్స్ ఉంటే మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. చెప్తా. సో ఇక్కడ ఇది యూట్యూబ్ ఈ మీకు షేర్ చేసే వీడియోస్ అన్నీ ఒక ఛానల్ పెట్టి దాంట్లో షేర్ చేస్తాను నేను. ఎందుకంటే ఆ వీడియోస్‌ని స్టోర్ చేసి అదంతా పెద్ద రిస్క్. కంప్యూటర్‌లో స్టోరేజ్ ఇష్యూ కాబట్టి దాన్ని అక్కడ షేర్ చేసేస్తాను. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే.